పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గత వారం ఒక మోస్తారు స్థాయిలో పెరిగిన ధరలు ఈ వారం తిరోగమనంలో పయనిస్తున్నాయి. అధిక ముడి చమురు ధరల కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణం, డాలర్ బలపట్టం వంటి పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. భారతదేశంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. గత కొంతకాలంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నా కూడా కొనుగోళ్లు మాత్రం తగ్గట్లేదు. ఒకవైపు వినియోగదారులు కొంటుంటే మరోవైపు అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుకునేందుకు కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బంగారం నిల్వలను పెంచుకుంటుంది. గతేడాది పసిడి ధరలు 70% వరకు పెరిగాయి. అయినా పసిడి దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు. గత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతుల విలువ రికార్డు స్థాయి గరిష్టాలకు చేరింది. ఈ ఏడాది కూడా ఆరంభంలో భారీగానే పెరిగినా తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగటం, డాలర్ పుంజుకోవటం వంటి కారణాలతో పసిడి ధరలు దిగొచ్చాయి. ఇక ఇటీవల మళ్లీ యుద్ధం ముగింపుపై సంకేతాల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు తగ్గగా గోల్డ్ రేటు 2-3 రోజులు పెరిగింది. అయితే ఈ పరిస్థితి కూడా మారిపోయింది. ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి దిగ్బంధనానికి ఆదేశించారు. దీంతో ఏప్రిల్ 13న క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంట్రాడేలో దాదాపు 10% వరకు పుంజుకున్నాయి. దీనికి అనుగుణంగా బంగారం ధరలు మాత్రం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర $350 తగ్గడంతో తులం ఇప్పుడు 139,750 చేరింది. 24 క్యారెట్లకు చెందిన మేలిమి బంగారం ధర $380 తగ్గగా 10 గ్రాములకు ప్రస్తుతం 152,460 వద్ద కొనసాగుతుంది. బంగారం ధరలు బాటలోనే వెండి ధరలు కూడా తగ్గాయి. మార్కెట్లో ఇది 5,000 తగ్గగా ప్రస్తుతం కిలోకు 2.60 లక్షల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా స్వల్పంగా పుంజుకున్నాయి. ఇక్కడ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $4,760 స్థాయిలో ఉంది. సిల్వర్ రేటు $76 స్థాయికి ఎగబాకింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.36 వద్ద ఉంది. దీనికి అనుగుణంగా దేశీయంగా మళ్లీ గోల్డ్, సిల్వర్ రేట్లు ఏప్రిల్ తర్వాత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.